ఏపీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కూటమి భారీ విజయం దిశగా సాగుతుంది. టీడీపీతో పాటు జనసేన సైతం అంచనాలకు మించిన ఫలితాలను రాబడుతుంది. ఎన్నికల ఫలితాల వేళ అందరి దృష్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేంద్రీకృతమైంది. టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాల్లో వెల్లడవుతున్న సమయం వరకు ఏపీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ గురించే చర్చ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది, జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాలపైనే యువత దృష్టి అంతా. 2019 ఎన్నికలలో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ ఈసారి డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని, 2 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించిన జనసేన ఫలితాలను రాబడుతుండడం గమనార్హం. గత ఎన్నికలలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిన జనసేనని ఈసారి పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆరా మస్తాన్ సర్వే సైతం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే పవన్ పిఠాపురంలో అత్యధిక దిశగా సాగుతున్నారు. 2014 ఎన్నికలలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా తలపడగా పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, బీజేపీతో పొత్తు లాంటి అంశాలు కలిసొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికలలో టీడీపీకి దూరమైన జనసేన బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగింది. ఆ ఎన్నికలలో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ సైతం అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. దీంతో జనసేన మనుగడ సాధించగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలను పట్టపంచలు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకున్నారు. పార్టీని కాపాడుకోవడమే కాదు, టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీకి ఓటమే లక్ష్యంగా అడుగులేశారు. పొత్తులో తన పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతున్నాయనే విషయంపైన కంటే జగన్ను గద్దె దింపడంపైనే జనసేనని ప్రధానంగా శ్రద్ధ పెట్టారు. ఆ మధ్య ఓ పొలిటికల్ అనలిస్ట్ చెప్పినట్టు ఏపీ ఎన్నికలలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరైనా కావచ్చు, కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణే. ఏపీ ఎన్నికలను రసవత్తరంగా మార్చిన ఘనత జనసేనది. ఈ ఎన్నికలలో జనసేన డబుల్ డిజిట్ సీటు సాధించి వైఎస్ఆర్సీపీ గనక ఓడితే జనసేనని లక్ష్యం నెరవేరినట్టే. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత తీవ్ర నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయినట్టే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.